హలో గైస్, పుష్ప నుంచి ఒక క్రేజీ న్యూస్ బాగా వైరల్ అవుతుంది మామ. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి. అంతేకాకుండా వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఏడ్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన చిత్రం పుష్ప ది రూల్. సుకుమార్ దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే ఈ సినిమా రిలీజ్ దగ్గర పడడంతో మేకర్స్ అయితే మ్యూజిక్ లో పలు మార్పులు చేసినట్లు తెలుస్తుంది. డిఎస్పీతో పాటు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమను కూడా పుష్ప వర్గంలోకి ఎంట్రీ అయినట్లు సమాచారం. అయితే ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. పుష్ప 2 విడుదలకు కౌంటర్ మొదలైన తరుణంలో ఈ సినిమా టీంలోనికి తమను ఎంట్రీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ తో పాటు తమను కూడా పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన స్కోర్ పుష్ప 2 మేకర్స్ కి నచ్చకపోవడంతో మార్పులు సూచించారని సమాచారం. అయితే దేవిశ్రీ హైదరాబాద్ అని మ్యూజిక్ కాన్సర్ట్ పెడితే 2 వారాల సమయం తీసుకున్నాడు. పుష్ప 2 కోసం సమయాన్ని కేటాయించకపోవడంతో మేకర్స్ తమన్ని అప్రోచ్ అయినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని డిఎస్పీ కూడా తెలియజేసి ఏది బెటర్గా ఉంటే దాన్ని వాడుకుంటామని ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తుంది. సమయం లేకపోవడంతో దేవిశ్రీ కూడా సరే అన్నట్లు తెలుస్తుంది. నిజానికి అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య తొలి నుంచి మంచి సాన్నిధ్యం అలాగే స్నేహం కూడా ఉన్నాయి. కానీ మ్యూజిక్ కాన్సర్ట్ పేరుతో దేవిశ్రీ పుష్ప 2ను లైట్ తీసుకున్నారనే ఫీలింగ్ అయితే వారికి కలిగిందని ప్రచారం అయితే నడుస్తుంది. ఇక పుష్ప 1లో లాస్ట్ మినిట్ వరకు వర్క్ చేయడం వల్ల మిక్సింగ్ లో లోపాలు అయితే ఏర్పడ్డాయి. అయితే సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ కు నేషనల్ అవార్డు లభించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 క్రేజ్ అలాగే రిలీజ్ టైం దృష్ట్యా తమతో తప్పనిసరిగా టీమ్ వర్క్ చేయించుకోవాల్సి వస్తుందని సమాచారం. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.